ఇంత వేడిగాలు వస్తున్నా ఎండాకాలంలో సాయంత్రం పూట బయట ఎందుకు కూర్చున్నాననే కదా. లోపల భర్త పుట్టింటి వాళ్ళు పెట్టే నాన్ సెన్స్ కన్నా ఈ న్యూసెన్సే చాలా ఆహ్లాదంగా, హాయిగా, చల్లగా, ఈదురుగాలలాగా ఉంది. సారీ, ఇది ఎలా ఉందంటే పిల్లగాలిలాగా ఉంది. ఆ ఈదురుగాలి కన్నా ఈ పిల్లగాలే బెటర్. పక్కన నైస్ మీరు వస్తూనే ఉంటుంది. భర్త పుట్టింటి వాళ్ళు సమ్మర్ లో పెంచే హీట్ గురించి, ఆ న్యూసెన్స్ గురించి చెప్తా, నేను చెప్తా. చెప్పాగా, బయట నుంచి వచ్చే న్యూసెన్స్ లని పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే లోపల ఉన్న నాన్సెన్స్ తో పోలిస్తే ఇది అబ్సల్యూట్లీ నథింగ్. భర్త పుట్టింటి వాళ్ళు అంటోంది ఏమిటి అని అనుకోవద్దు. ఇప్పుడు అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఉన్నప్పుడు ఆడా మగ కలిసి ఒక ఇంట్లో ఉంటే ఊర్లో ఉన్న అత్తింటి వాళ్ళు కూడా పుట్టింటి వాళ్లే, భర్త పుట్టింటి వాళ్లే. వాళ్ళు ప్రతి సమ్మర్ వస్తోంది అని అనిపిస్తే చాలు వచ్చేస్తారు. వచ్చేసి నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మన ఇంట్లో కూర్చుంటారు చక్కగా. నా కొడుకిల్లు, నా బంగారం ఇల్లు. నీ బంగారానికి గ్లాస్ లో నీళ్లు పోసుకొని తాగడం కూడా చేత కదా. టీ కప్పు తాగిన తర్వాత ఆ కప్పు అక్కడే ఉంచేస్తాను. అది తీసి సింకులో వేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంత అధ్వానంగా పెంచావు నీ బంగారాన్ని. ఆ బంగారానికి కాస్త మెరుగులు దిద్ది కనీసం ఒక వేసుకునే నగలాగా తయారు చేసింది ఇదిగో మేమే, సదరు కోడళ్ళమే. నా కొడుకిల్లు అంటారు, మా ఇల్లు అనరు. మా కొడుకు కోడలు ఇల్లని అయ్యో మర్చిపోయినా కూడా అన్నారు. అలా భర్త పుట్టింటి వాళ్ళు ఒకలాంటి టార్చర్ పెడుతూ ఉంటారు అనమాట. వచ్చి ఎన్నేళ్ళు వస్తారు, ఇదెవరో కొత్త కాపురమా? పెళ్ళై 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు అవుతుంటే ప్రతి సమ్మర్ వస్తుంది అని వచ్చేస్తారు. అన్నయ్య, బాబు, తమ్ముడు, నేనల్లుడు, తోడేలు అనుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి కూర్చుంటారు అంతే. ఇక ఈయనేమో నా వాళ్ళు వస్తున్నారు, నేను అది చేసి పెడతా, నేను ఇది చేసి పెడతా, నేను అక్కడి నుంచి అది తెప్పిస్తా, నువ్వు ఇక్కడి నుంచి ఇది చెయ్యి, నా వాళ్ళు. ఇది విని విని విసికెత్తిపోయినా. పుట్టింటికి వెళ్దామంటే ఇది నీ ఇల్లు కాదమ్మా, చుట్టన చూపుగా వచ్చావని వచ్చే ముందే చెప్పేస్తారు. ట్రాక్టర్ చేసుకో, కన్స్ట్రక్షన్ చేసుకో జీవితాంతం. ఆ గులకరాళ్ల సౌండ్ల వాయిస్ల కన్నా నీ వాయిస్ చాలా బెటర్ గా ఉంది. వెళ్ళిపోయింది ట్రాక్టర్. పుట్టింటికి వెళ్తేనేమో ఇది నీళ్ళు కాదమ్మా, నువ్వు చుట్టంగా వచ్చావు అనేస్తారు. అత్తింట్లో ఏమో ఏ కాటికి అది మన ఇల్లు కాదు. మరి నేను ఏంటి దాన్ని, అందుకే అడుగుగా ఉంటుందని ఈ బాల్కనీ డిజైన్ చేశాను అనమాట. అదే అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. ఏం పాడు ఎప్పటికవుతుందో ఏందో. సమ్మర్ లో వచ్చిన దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తానంటారు. ఆల్రెడీ ఈ బేసిస్ మీద మనం ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది లాస్ట్ సమ్మర్ లో. చుట్టాలు కానీ ఇది భర్త పుట్టింటి వాళ్ళు ఎస్పెషల్లీ అన్నమాట. చూసిన ఊరే చూస్తా అంటారు, వెళ్ళిన మాల్కే వెళ్తారంటారు. ఈ మాళ్ళ వాళ్ళు ఊరుకోకుండా ప్రతి ఏడాదికి కొత్త మాళ్ళు పెట్టేస్తూ ఉంటారు, కొత్త అవుట్లెట్లు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తారు, డబ్బులు మాత్రం తీసుకురారు. ఒకవేళ తీసుకొచ్చినా మనిషి శ్రమ అంతా మనమే పడాలి. వాళ్ళని దింపాలి, అక్కడ ఉండాలి, వాళ్ళని అనుకుంటూ ఎంటర్టైన్ చేయాలి. ఆ తర్వాత తీసుకురావాలి, ఇంట్లో సపర్యలు చేయాలి. పెరిగే వాటర్ ప్రాబ్లము, పెరిగే ఖర్చులు, పెరిగే బీపీలు, పెరిగే షుగర్లు, వీళ్ళ వల్ల వచ్చే హైపర్ టెన్షన్లు, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. మామూలు సతాయింపు కాదు తెలుసా. అందుకే వాళ్ళు ఇట్లా రాగానే మాక్సిమం టైం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా నేనైతే చెక్ చేస్తుంటా హైబ్రిడ్ మోడ్ మీద. నైట్ 8:30, 9, 9:30, 10కి కానీ ఇంటికి రాను. అదే వాళ్ళు వచ్చారు రాని, నీ వాళ్ళు కదా రాని. అదేంటి నువ్వు రావా? రాలేదు, ఆఫీస్ లో మీటింగ్ అంతే. అదేంటి ఇప్పుడు కొంచెం సెలవు పెట్టుకోలేదు? ఎందుకు పెట్టుకోవాలి సెలవు? దీనికి ఇస్తారా? నెలకి 1,00,000-1,50,000 జీతాలు వస్తున్నప్పుడు మా మేనమామ వచ్చారు, మా తాతగారు వచ్చారు, మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ వచ్చారు అని అంటే ఇస్తారా ఎవరైనా? స్కూళ్లలోనే ఇవ్వరు ఇట్లాంటివి చెప్తుంటే సెలవులు. ఇక పెద్దగా ఆఫీసులకు పోతుంటే ఇస్తారా? వాళ్ళకేం పెట్టేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ లో, 7 నెలలు చేసేస్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే జూన్ లో ఆఫీస్కి పోవడం మొదలు పెడితే ఇదే హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో జూలై వరకు ఆ మిగిలిన 4 డేస్ అంతా కవర్ చేస్తారు. అప్పుడు ఇంట్లో అవసరం వస్తే వీళ్ళేమీ ఉండరు. కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తే మాత్రం రోజుల తరబడి, నెలల తరబడి నిరంతరం అలసిపోకుండా
అసలు ఏదైనా కాంపిటీషన్ పెట్టారా అంటూ సేవలు చేసేస్తూ ఉంటారు. తిండికి తిండి అయిపోతూ ఉంటుంది, నూనెలకి నూనెలు అయిపోతూ ఉంటాయి, ఓపికలు తరిగిపోతూ ఉంటాయి, మనం అరిగిపోతూ ఉంటాం, సబ్బు బిళ్ళల్లాగా కరిగిపోతూ ఉంటాం, పోతూ పోతూ పోతూనే ఉంటాం. వాళ్ళతో పాటు కూడా బయటికి పోతూనే ఉంటాం. ఒక న్యూసెన్స్ కాదు, నానా బీభత్సం, నానా రచ్చ. అసలు తన పర భేదం లేకుండా నగల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాడుకుంటారండి. అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళకి మనం మంచినీళ్ళు గ్లాసు స్వతంత్రంగా తీసుకోలేము, వాళ్ళు వచ్చేసి రాగానే కాళ్ళు కూడా కడుక్కోకుండా హాయ్ అంటే బెడ్లెక్కేస్తారు, ఎక్కి దొర్లేస్తారు, ఎక్కడంటే అక్కడ బ్యాగులు పెట్టేస్తారు, ఎక్కడంటే అక్కడ నానా చదారం చేసేస్తారు. మనకేమో మొహమాటం పాడుగాను, చెప్పలేము ఇది తీసి ఇక్కడ పెట్టండి ప్లీజ్ అని కూడా చెప్పలేము. నిద్రలు పోతుంటారు, కలిసి పడుకుందాం కడిసి పడుకుందాం అంటారు. ఏదో భార్య భర్త పిల్లలు అంటే ఒక ప్యాటర్న్ అలవాటే చేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ ముందు ఇట్లా ఫ్రీగా పడుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎంత సేమ్ జెండర్ అయినా. దానికి తోడు వాళ్ళకి గురుకలు పెట్టే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే చచ్చినా వాళ్ళు పక్కన మనం పడుకోలేము, పడుకున్నా నిద్ర పడలేము. వాళ్ళ పొద్దునే లేచారు, ఉన్నవాళ్ళు తిన్నగా ఉండరు. మన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి డైలీ రొటీన్ వరకు ప్రతి ఒక్కటి మార్చేయాలని చూస్తుంటారు. అమ్మాయి ఇది తిను మంచిది, అమ్మాయి ఇది తాగు మంచిది, ఇలా చెయ్యాలి, ఇలా చేసుకోవాలి, కూరంటే ఇట్లా వెజిటేబుల్స్ జ్యూస్ తాగాలి, ఇట్లా మంచిగా అన్ని ఇట్లా చెయ్యాలి, అట్లా చేయాలి, పిల్లలకి ఇట్లా పెట్టాలి, వాళ్ళని అట్లా పెంచాలి. 2 నెలలు ఉండిపోయేదానికి నీకు ఇది అవసరమా? నువ్వు చెప్పింది నీకు ఉపయోగం ఉండదు, విన్న నేను కూడా పాటించను. అట్లాంటి దానికి నోరుంది కదా అని చెప్పి ఎందుకు వాగుతారు? చెప్పిందే చెప్తారు. ప్రతి సమ్మర్లో వస్తారా, కొత్త విషయాలు చెప్తారు, పాత విషయాలు తవ్వుతారు, చిన్ననాటి సంగతులు అంటారు. అప్పుడు చెట్టెక్కేవు తెలుసా, ఇప్పుడు పుట్ట మీద పాకేవు తెలుసా, అప్పుడు అలా చేసావు తెలుసా, ఇప్పుడు దొంగతనంగా ఇది తిన్నావు తెలుసా చెప్తే మా ఆయన ప్రతిసారి కొత్త తిన్నట్టు అబ్బా ఎంత చెత్త చేశాను నేను అని అంటారు. నాకు అది ఒకసారి చెప్తేనే వినడానికి తీసుకొస్తుంది. ఈ 8-9 ఏళ్ల నుంచి ఎన్ని వందల సార్లు వినుంటాను. అది ఏంది నా పరిస్థితి, ఉండాలా పోవాలనా? ఎందుకంటారో నాకు అర్థం కాదు. ఎవడి ప్రైవసీ వాడికి ఉంటది. సమ్మర్ హాలిడేస్ అంటే ఎవరికి వాళ్ళకి అవసరం. ఏదో ఆ టెక్నాలజీ పెరిగింది, ఏ వీడియో కాల్స్ లోనే చూసి మాట్లాడుకోవచ్చు, ఫోన్ మాట్లాడుకోవచ్చు, లేదా అందరం కలిసి చూడని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చు అన్న తాటే రాదండి. రాదు. మరి అలా వెళ్తే ఈక్వల్ గా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఇక్కడైతే బేవర్స్గా వచ్చి తిని కూర్చుంటే మేము సేవలు చేస్తూనే ఉంటాం కదా సమ్మర్ అయ్యేంత వరకు. అందుకే వస్తారు వీళ్ళు. పైగా వీళ్ళకి వివిఐపి ట్రీట్మెంట్లు, ఏసీ రూములు వీళ్ళకి, ఎయిర్ కూలర్ కూడా లేని రూములు మాకు, గీజర్ ఉన్న లేని బాత్రూములు వీళ్ళకి, బకెట్ కూడా లేని బాత్రూములు మాకు. ఇట్లా అన్ని అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళకి తగ్గట్టే ఆడవాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక చోట చుట్టం చూపుగా వెళ్తే ఒకళ్ళింటికి, వాళ్ళు ఏం పెట్టినా మీరు తింటారు, లేకపోతే అడ్జస్ట్ అవుతారు కదా. లేకపోతే ఇలా కాదు ఇలా కొంచెం చెప్తారు. మీకు తగ్గట్టే వాళ్ళు చెయ్యరు కదా. కానీ భర్త పుట్టింటి వాళ్ళు కేవలం ఆ ట్యాగ్ లైన్ ఒకటి వేసుకొని వంట దగ్గర నుంచి మంచి నీళ్ళ వరకు వాళ్ళకి నచ్చినట్టే చేయించుకుంటారండి. ఏమాత్రం మొహమాటం లేకుండా, అయ్యో అది ఏమనుకుంటుందో ఆ పిల్ల అది ఏమాత్రం మన గురించి ఆలోచన లేకుండా చాలా దర్జాగా ధీమాగా. కొన్ని భర్త ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత ధీమా ప్రదర్శించారంటే కొద్ది గొప్ప మీనింగ్ ఉంది. దూరపు చుట్టాలు ఎవరంటే మా సొంతమే అని అంటారు. దూరపు చుట్టాలు కూడా ఇటువంటి బోడి ధీమాలనే ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ అడిచేతలు అడగదొక్కబడాలు ఎప్పుడు అవుతాయో. పోనీ ఏదైనా ప్లాన్ చేసి మనం అవుటింగ్కి వెళ్దామన్నా కూడా వాళ్ళు వస్తానన్నారు ఈ సమ్మర్, వీళ్ళు వస్తానన్నారు అని డిసెంబర్లోనే చెప్పేస్తుంటారు. అప్పటికే ప్లాన్లు అయిపోతుంటాయి అన్నమాట. ఇంత మందల్ని ఎట్లా మేనేజ్ చేయాలో. ఒలిచిన గ్రేప్సులు అయిపోతున్నాయి, చేసిన డేక్షాలు వంటలు అయిపోతున్నాయి, వేసిన కార్లో లీటర్ల పెట్రోలు, వీళ్ళని తిప్పలేక తిరగలేక కార్లు కూడా స్వాహా అయిపోతున్నాయి పెట్రోలు, టైర్లు కూడా అరిగిపోయి పంచర్లు అయిపోతుంటే మొన్ననే ఇచ్చా మళ్ళీ 4 కొత్త టైర్లు. ఎప్పటికైతుందో ఎప్పటికి తిరుగుతుందో. నోరు విప్పి ఇంకా వెళ్ళిపోండి రా మళ్ళీ రాకండి రా మీ దుంపలదే కానీ ఎప్పుడు చెప్తాను ఏమిటో అంత విష్ణుమాయ.